సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే రోడ్డు విస్తరణ పనులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లతో ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సంగారెడ్డి నుండి పటాన్ చెరువు వైపు వెళ్లే వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. మరి రోడ్డు పనులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి యాదగిరి గౌడ్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్లో ఉన్నారు. యాదగిరి, చిరంజీవి, రోడ్డు విస్తరణ పనులైనటువంటివి సామాన్య పబ్లిక్ ని అదేవిధంగా వాహనాలు పూర్తిగా ఇబ్బందికి గురిచేసే పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో కనిపిస్తా ఉంది. సంగారెడ్డి నుంచి ఉన్న పనులు ప్రారంభమైనాయి. ఈ పనుల కార్యక్రమంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో పనులు చేసే క్రమంలో పాటించాల్సినటువంటి ప్రమాణాలు పాటించకుండా పనులు కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అదే ఏదైతే జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారిలో రోడ్డు విస్తరణ పనులు మొదలైనవి. దాదాపు 2 years పైన అవుతుంది. 2.5 సంవత్సరాలుగా గడుస్తున్న కాలంలో ఇంకా పనులు మొత్తం పూర్తి కాలేదు. అయితే మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా, పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతా ఉన్నాయి. ఈ కొనసాగుతున్న కార్యక్రమంలో దీనికి సంబంధించినటువంటి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం చేయడంతో అటు మదీనాగూడ నుంచి మొదలు పెట్టుకుని సంగారెడ్డి వారికి కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే అది ప్రధానంగా చాలా బిజీగా గడిపి ఉండేటటువంటి రహదారులు పడంజ నుంచి సంగారెడ్డి వరకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో కూడా అటు ముత్తంగి కానివ్వండి, ఇస్లాపూర్, కౌలంపేట, రుద్రానం వంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు మందకొడి సాగుతున్నాయని చెప్పొచ్చు. పనులు వేగం లేదని చెప్పొచ్చు. ఏదైతే పాటించాల్సిన ప్రమాణాలు కూడా సంబంధిత అధికారులు పాటించట్లేదని చెప్పొచ్చు. ప్రధానంగా ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఫ్లైఓవర్లో మొత్తం 5 ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. అండర్పాస్ వ్యవస్థ కూడా రహదారు రెడీ చేసే సందర్భంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా ప్రధానంగా ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అక్కడ రోడ్ల పైన అధికారులు కానీ లేకపోతే సంబంధించిన సిబ్బంది కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని నేపథ్యంలో అటు వచ్చిపోయే వారికి కూడా అటు ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాలు కూడా చాలా నిలవగా వాడిన పరిస్థితి జాతీయ రహదారి 65 కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఇప్పటికే త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి పనులన్నీ పూర్తి చేయకపోగా వాటి అలాగే పక్కన పెట్టి ఎక్కడ అతుకుల బొంతులాగా దాన్ని తయారు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్ కూడా పైప్ లైన్ పనులు కూడా క్లియర్ గా చేసుకోకుండానే జాతీయ రహదారి విస్తరణ పనులు కొనసాగించడం అనేది వారి యొక్క పని చేసే విధానానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు సంబంధించిన వ్యవస్థను కూడా పూర్తిగా అంటే ఎక్కడెక్కడ దాన్ని రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందో వాటిపై దృష్టి పెట్టకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రుద్రారం వంటి ప్రాంతాల్లో ముత్తంగి, ఇస్తాపూర్ వంటి ప్రాంతాల్లో అనేక మంది పడంచతో సహా అనేక మంది తమ భూములను కోల్పోతారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే భూమి నివాసులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో లేకుంటే దానికి సంబంధించినటువంటి పాలసీ ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి కొంత అమౌంట్ కానీ లేక దాని కోల్పోతున్నటువంటి భూమి దగ్గరగా మరో చోట భూమి ఇవ్వడం వంటి కార్యక్రమాలు కానీ ఇంకా మొదలు పెట్టలేదు. చాలా ప్రాంతాల్లో కూడా నిర్వాసితులు ఇంకా తమ యొక్క బాధలను గోడను వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంటే రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన ఒకటే ప్రధానంగా భావించినటువంటి అధికారులు కానివ్వండి, లేకపోతే రోడ్డు విస్తరణ కార్యక్రమం కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థలు కానివ్వండి, కానీ నిర్వాసిత కోల్పోతున్నటువంటి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించలేదు. స్థానిక ఎమ్మెల్యే పడంజ ఎమ్మెల్యే కొన్ని రోజులు ఒక గ్రామస్థ కొంత సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి బాధను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యను క్లియర్ చేస్తామంటే కొంత హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా అది కార్యరూపం దాల్చదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ ఇతరులు కూడా ముత్తగి గ్రామస్తులు కానీ, ఇస్తాపూర్ కానీ, పడంజ గ్రామస్తులు ఇంకా పొందలేదు. కాబట్టి రోడ్ల విస్తరణ కార్యక్రమాలతో అలాగే కొనసాగుతున్నాయి. వాళ్ళకి లెక్కాల్సినటువంటి లెక్కలేదు. ఇంకా కొంత రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంత రోడ్డు పనులు కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి మనకు నేషనల్ హైవే 65 చూడవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు అధికారుల యొక్క సమతుల్యం లేకపోవడము, అదే పనిచేసే విధానంలో ఒక కార్యాచరణలో ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయకపోవడం వంటి అంశాలు చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ముత్తగి వంటి ప్రాంతాలు కాదు, రుద్రాల వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య చాలా భయంకరంగా ఉంది. అక్కడ నుంచి రావాలంటే సంగారెడ్డి నుంచి పడంజర్ రావాలనుకున్నా కానీ, పడంజర్ నుంచి సంగారెడ్డి వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుంది. అంటే ఉదయం 8 గంటల నుంచి చాలా మంది అక్కడ నుంచి ఉద్యోగస్తులు వివిధ పరిశ్రమలు వెళ్తారు. కాబట్టి వాళ్ళ విధుల
నిర్వహణ నేపథ్యంలో బాగా వాళ్ళ కార్యక్రమంలో రైట్. ట్రాఫిక్ జామ్ చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద చూసుకుంటే నేషనల్ హైవే అథారిటీ ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలి. ఏదైతే రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం హైదరాబాద్ ఉన్నటువంటి రోడ్డు విస్తరణ అక్కడ ఉన్న సమస్య కాదు. ఇక నేషనల్ హైవే పైన సంగారెడ్డి టు పడంచెరు మదిరాగూడ వరకు కూడా రోడ్డు పనులలో విస్తరణలో భాగంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పచ్చు. రైట్. థ్యాంక్ యూ యాదగిరి.